హాయ్ బ్రదర్. హాయ్ బ్రదర్. ఇప్పుడు ఏపీ రాజకీయాలు చూస్తే వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళే మళ్ళీ జాయిన్ అవుతున్నారు. దాని గురించి ఏమనుకుంటున్నారు? ఇది ఫంటాస్టిక్ అన్న. ఎందుకంటే ఏ పార్టీలోనైనా ఒక్కసారి పార్టీ విడిచిన తర్వాత లేదా డైవర్స్ అయిన తర్వాత తిరిగి ఎలా కలరో పార్టీని వదిలేసిన తర్వాత మళ్ళీ ఆ పార్టీలోకి రావడం అనేది జరగని పని. అలాంటిది ఒక వైఎస్ఆర్సీపీలోనే ఈ అద్భుతం జరిగింది. ఆర్కే అంటే రామకృష్ణ, ఈయన మంగళగిరి ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచారు. అదేవిధంగా జగన్కి ఈయన మంచి మిత్రుడు. ఎందుకో మనస్పర్ధలతో వైఎస్ఆర్సీపీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో మళ్ళీ ఆయనకి ఏమీ అనిపించిందో, మళ్ళీ వైఎస్ఆర్సీపీ లేకపోతే నాకు లైఫ్ లేదని అనుకున్నారేమో, ఈరోజు వచ్చి జగన్ గారిని కలిసి మళ్ళీ వైఎస్ఆర్సీపీలో కలిశారు. సో డెఫినెట్గా ఆయన యొక్క కంబ్యాక్ను జగన్ గారు అద్భుతంగా తీసుకున్నారు. ఇది వైఎస్ఆర్సీపీకి చాలా బెనిఫిట్ అని నేను ఫీల్ అవుతున్నాను. ఇంకొకటి అమరావతి ఫైల్స్ అని మూవీ వచ్చింది కదా, దాంట్లో కొన్ని సీన్స్ కొన్ని ఇదిగా ఉన్నాయి కదా, దాని గురించి ఏం చెప్తారు? యా అన్న, ఇది కామన్. అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళని అనే పార్టీ వాళ్ళు ఫండ్స్ ఎత్తుకొని మరి ఇది ఫండ్స్ ద్వారా ఈ మూవీని నిర్మించారని. అదేవిధంగా యాత్ర 1 వచ్చింది, యాత్ర 2 వచ్చింది వైఎస్ఆర్సీపీ తరఫున అని. కానీ అందులో ఎటువంటి నెగిటివిటీ లేకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని విధానాన్నే ఆయన చూపించారు. కానీ ఈ వైఎస్ఆర్సీపీ మీద కక్షతో అమరావతి ఫైల్స్ని వీళ్ళు నిర్మించారు. ఓకే, ఎవరిష్టం వాళ్ళది. ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారనేది మనం చూడాలి. ఇప్పుడు పథకాల గురించి ఇంకా ఏమన్నా ఇంప్లిమెంట్ డెఫినెట్గా ఇప్పుడున్న పథకాలు అద్భుతం బ్రదర్. ఈ పథకాలను కంటిన్యూషన్ అయితే ఉంటుంది. మేబీ కొంచెం రైతులకి, నెక్స్ట్ ఐటీ సెక్టార్ గురించి, నెక్స్ట్ రోడ్స్, భవన నిర్మాణం గురించి డెవలప్మెంట్ ఉంటుందని నా అభిప్రాయం బ్రదర్. వ్యక్తి మనకు తెలిసిన వ్యక్తే, చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి. ఆయన రాజకీయ జీవితం స్టార్టింగ్లో బాగానే జరిగింది, ఈజీగానే మంత్రి అయ్యారు, ఎమ్మెల్యే కూడా అయ్యారు. సో ఇప్పుడు మా ఎమ్మెల్యే అవ్వలేదు, డైరెక్ట్ మంత్రి అయ్యారు. ఆయన యొక్క ప్రయత్నం, ఆయన ఒక చంద్రబాబు నాయుడు కొడుకుగా, ఒక ముఖ్యమంత్రి, ఎక్స్ ముఖ్యమంత్రి కొడుకుగా ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. విష్ ఆల్ ద బెస్ట్ లోకేష్ గారు.